హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ తనీష్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం బీరకాయ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కిలో బీరకాయ తీసుకొని పీల్ తీసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. మీ క్వాంటిటీకి సరిపడా మీరు కూడా తీసేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ వీటిని పోపు పెట్టేసేసుకోవడం అండి. చాలా సింపుల్గా, ఈజీగా, వెరీ టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, 1 మీడియం సైజ్ టొమాటో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్, ఒక ఎండుమిర్చి అండి, పోపు దినుసులు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేసేయాలి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక ఎండుమిర్చి యాడ్ చేసేసేయాలి. ఎండుమిర్చి కూడా ఆయిల్లో 1 minute ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అది కూడా 1 minute ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి టమోటాలు, అవి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా టమోటాలు కూడా 1 minute ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము హాఫ్ కిలో బీరకాయలు పీల్ తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అవి యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేస్తూ పోపు మొత్తం బీరకాయలకు పట్టేలాగా ఈవెన్గా మిక్స్ చేస్తూ సిమ్లో ఉంచేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 minutes. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మొత్తం పోపు మొత్తం బీరకాయ ముక్కలకు పట్టేసి ముక్కలన్నీ బాగా సాఫ్ట్ అయిపోయి కొంచెం బాగా ఫ్రై అయిపోయాయండి. 25% ఫ్రై అయిపోయాయి. ఇలా కర్రీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. స్పైసీకి సరిపడా యాడ్ చేసేసుకోండి. మీ స్పైస్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ మసాలా మొత్తం కర్రీకి పట్టేలాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి సిమ్లో ఉంచేసుకొని. సో
సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకు 75% కుక్ అయిపోయిందండి కర్రీ. సో చూడండి, మొత్తం బీరకాయ ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయాయి. కర్రీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టు మనకి. సో ఇందులోకి ఇప్పుడు మనం 1 కప్పు మిల్క్ యాడ్ చేసేసుకోవాలండి. ఈ మిల్క్ వచ్చేసి ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని కూల్ అయిపోయిన మిల్క్ యాడ్ చేసుకోవాలండి మనము. 1 కప్పు మిల్క్ యాడ్ చేసేసుకొని మొత్తం కర్రీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మిల్క్ యాడ్ చేసినప్పుడు మనకి మిల్క్ పగిలినట్టు కనిపిస్తుందండి. అది ఏం ప్రాబ్లం ఏం లేదు, అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు యాడ్ చేసి ఉంటాం కాబట్టి కర్రీలోకి మిల్క్ యాడ్ చేసిన వెంటనే విరిగిపోయినట్టు, పాలు విరిగిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడు కర్రీ అయితే బాయిల్ అయిపోతుంది. ఇలా మిల్క్లో బాయిల్ అవ్వడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇందులోకి వాటర్ అవసరం లేదండి, ఓన్లీ మిల్క్తోనే మనం బాయిల్ చేసేసుకోవచ్చు కర్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి మనకి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. మేమైతే ఈ కర్రీని పూరీతో ట్రై చేసేసామండి. పూరీ బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో పూరీ విత్ బీరకాయ కర్రీ యమ్మీగా ఉందండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల బీరకాయలోకి చాలా టేస్టీ ఉంటుంది కర్రీ. సో మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ కర్రీ ఎలా వచ్చిందో. So please like, share, subscribe to my channel. Thanks for watching.